కాకర ఉల్లిపాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకర ఉల్లిపాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు ½ కిలో, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కాకరకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఉడికించి పెట్టేశానండి. ఓకే, సో ఇది మనం ముందుగా చేసి పెట్టేసుకుంటే, సో చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, సో అది మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఉడికించడం వల్ల కొంచెం ఆ చింతపండు వల్ల కొంచెం చేదు అనేది కొంచెం తగ్గుతుంది మనకి ఏ డిష్లో. ఓకే, సో ముందుగా ఆయిల్ ఇస్తారా? సో ముందుగా ఉల్లిపాయలండి. ఓకే, సో ఇది దీనికి మనం గ్రేవీ వచ్చేసి టొమాటో ముక్కలు వాడుతున్నాం. ముక్క పలంగానే వేస్తున్నాం, చిన్న ముక్కలుగా కట్ చేసి. సో ఇంకొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మనం పేస్ట్లా చేసి యాడ్ చేసుకోవచ్చు. ఎలాగో మనం ఉల్లిపాయలు ఆపలంగా వేసుకున్నాం కాబట్టి దీంతో మనకేమి, మామూలుగా అయితే కట్ చేసి వేస్తే కొంచెం గుజ్జులా వస్తుంది, కానీ ఇలా అయితే మనకేమి అలా గుజ్జు రాదు కదా. గుజ్జు రాదండి, జస్ట్ అవి మనకు ఒక ముక్కల్లా ఉంటాయండి. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది మూత పెట్టేసి కాసేపు మనం మగ్గనిచ్చేద్దామండి. సో ఆ తర్వాత టొమాటో ముక్కలు అవి యాడ్ చేయొచ్చు. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో చర్మం బాగా పొడిబారిపోతూ ఉంటుంది, డ్రైగా అనిపించడం వల్ల చర్మానికి మంట కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు స్నానం చేసిన వెంటనే మంచి మాయిశ్చరైజర్ తీసుకొని అప్లై చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొడిబారిపోవడం అనే సమస్య తగ్గడమే కాకుండా చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, చూద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఎప్పుడైనా ఇవి మనకు సగం ఉడికిన తర్వాత టొమాటో ముక్కలు యాడ్ చేయాలండి. సో సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇప్పుడు మనకి టమాటో ముక్కలు కొంచెం మగ్గిపోతే సో గ్రేవీ మనకు రెడీ అంటే, సో అప్పుడు మనం కాకరకాయ ముక్కలు ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదండి. ఓకే, సో అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కొంచెం టమాటో ముక్కలు మగ్గితే సో ఇది కూడా కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు కాకరకాయ ముక్కలు, దీంతో పాటుగా కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. సో ఇవి కూడా బాగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసిద్దామండి. సో ఆ కాకరకాయ ముక్కలకు మనం అంటే మామూలుగా చింతపండు పసుపు వేసి ఉడికించాం కదా, సో కొంచెం మూత పెట్టేస్తే ఆ ఆవిరికి లోపల వేడికి సో ఈ పులుపు కూడా పట్టేస్తుంది. టమాటా తలుపు పులుపు, దాంట్లో యాడ్ చేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ కూడా బాగా పట్టేస్తాయండి. చూద్దాం రాజు గారు. ఓకేనండి. సో కాకర ఉల్లిపాయ కూర రెడీ. కాకర ఉల్లిపాయ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకర ఉల్లిపాయ కూర తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలు తరిగి పసుపు, ఉప్పు, చింతపండు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకర ఉల్లిపాయ కూర రెడీ.